హాయ్! శాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'అనగనగా' అండి. ఈ మూవీ వచ్చేసి ఈటీవీ విన్‌లో ఉంది. వన్ మోర్ క్లాసిక్ మూవీ ఫ్రమ్ ఏఎన్నార్ ఫ్యామిలీ అనుకోవచ్చండి. ఇలాంటి మూవీస్‌కి ఏఎన్నార్ ఫ్యామిలీస్ వాళ్ళైతేనే న్యాయం చేస్తారనుకుంటాను. వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేశారండి ఈ మూవీతోని. సుమంత్ యాక్టింగ్ గురించి మనకు ముందే తెలుసు కదండీ. 'గోదావరిలో' కానియండి, లేకపోతే 'గోల్కొండ హై స్కూల్' లేదా 'సత్యం' మూవీ తన యాక్టింగ్ మనకు ఆల్రెడీ తెలిసిందే. కానీ ఈ మూవీలో మాత్రం తను యాక్టింగ్ స్కిల్స్ పెంచుకున్నారనిపిస్తుంది. ఎంత ఇవ్వగలుగుతారు అంటే అంత ఇచ్చేసారు తను. 100 ఔట్ ఆఫ్ 100 అనుకోవచ్చండి. సుమంత్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు తనైతే యాక్టింగు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎడ్యుకేషన్ సిస్టము, పిల్లలు పడే ప్రెషరు ఇది చూపిస్తూ ఉంటారండి. సెకండ్ హాఫ్‌లో ఇదంతా మార్చాలి, సిస్టమ్‌ని మార్చాలని సుమంత్ అనుకుంటూ ఉంటారు. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్‌కి, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్‌కి ఎక్కుతూనే ఉంది కానీ, ఎక్కడ తగ్గిందే లేదండి ఈ మూవీ. ఓవరాల్‌గా మూవీ ఎక్కడ కూడా కొంచెం కూడా డల్ అయినట్టు గాని, లాగ్ అయినట్టు గాని లేదండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకి ఒకే లెవెల్‌లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి మూవీ అయితే. ఇంకా ఈ మూవీలో సుమంత్ సన్‌గా రామ్ క్యారెక్టర్ ఒక బాబు చేశారండి. ఆ బాబు చాలా నేచురల్‌గా చాలా చేశారు. ఆ బాబే కాదండి ఈ మూవీలో మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చేశారండి. సుమంత్ ఫ్రెండ్ కానియండి, లేకపోతే స్కూల్‌లో ప్రిన్సిపల్ గానియండి, సుమంత్ వైఫ్‌గా నటించిన తను కూడా చేశారు. అండ్ ఇది తన ఫస్ట్ మూవీ అండి. అయినా కూడా తను చేశారు. ఈ మూవీ అందరూ ఎలా చేశారనిపించిందంటే నాకు, అందరూ ప్రాణం పెట్టి చేశారనిపించింది ఈ మూవీ. చాలా బావుందండి. ఎండింగ్ అయితే అసలింకా ఏడ్చేయాలండి ఇంకా ఎండింగ్ అయితే. కర్చీఫ్‌లు సరిపోవేమో, బకెట్లు పెట్టుకోవాలేమో, ఏడిపిచ్చేశారు మూవీలో మాత్రము. ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఒక తండ్రి కొడుకులదని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మూవీస్, ఇలాంటి సెంటిమెంట్ మనకు ప్రీవియస్‌లో గూడా వచ్చాయి. లైక్ 'జెర్సీ' అనుకోవచ్చు. అయినా కూడా ఇదొక యూనిక్ మూవీనే అనుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదండీ! ఎండింగ్ మాత్రం మామూలుగా లేదు. ఏడ్చేస్తాము. మన తెలుగు ఆడియన్స్‌కి మనం కొంచెం కనెక్ట్ అయిపోతాం గదండీ సెంటిమెంట్‌కి. అలా కనెక్ట్ అయిపోయాము. ఇది ఎలా కనెక్ట్ అయితారు అంటే, ఎవరైనా ఒక మంచి మూవీ చూస్తే మనల్ని అంటారు గదా! మీరు ఆ మూవీ చూసారా? మీరు ఈ మూవీ చూసారా? లేదా చూడండి అని. మనకు మనే చెప్పేసుకునే మూవీ అది చాలా తక్కువుంటాయండి. అలాంటి తక్కువున్న మూవీలలో ఇదొక వన్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీస్ థియేటర్‌లో రిలీజ్ గానందుకు చిన్న బాధగా ఉందండి. ఎందుకంటే, ఇది గనక థియేటర్‌లో రిలీజ్ అయ్యుంటే ఇంకా ఆడియన్స్‌కి ఇంకా బాగా తెలిసేదనిపిస్తుంది. ఇది డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారండి. కానీ ఓటీటీలో అయినా గూడా చాలా బావుందండి. మంచి డీసెంట్ మూవీ అండి. ఫ్యామిలీ వాచబుల్ మూవీ. అస్సలు మిస్ అవ్వకండి. చూసేసేయండి. ఈటీవీ విన్‌లో ఉంది. మిస్ అవ్వకండి. డిలే చేయకండి. గో అండ్ వాచ్ ఇట్. థాంక్ యూ సో మచ్.